హాయ్, వెల్కమ్ టు యూ అండ్ మీ ఛానల్. నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యూ అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్. రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్, హైలీ క్వాలిఫైడ్, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, ఫ్యాట్ శాలరీ, 2 బంగారం లాంటి పిల్లలు, అన్నీ ఉన్న అతను ఐఎమ్ లాకింగ్ ఇన్నర్ పీస్, నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను. సడన్గా అర్ధరాత్రి 3-4 గంటల మెలకొస్తుంది. మళ్ళీ నిద్రపోదాం అంటే చాలా కష్టం అవుతుంది. ఏదో తెలియని అశాంతి నన్ను డ్రైవ్ చేస్తూ ఉంది. సో ఐ నీడ్ థెరపీ సో దట్ ఐ కెన్ బికమ్ మోర్ బెటర్. ఐ వాంట్ హ్యావ్ దట్ ఇన్నర్ పీస్. దానికోసం వచ్చాను సార్ అన్నాడు. So we started working with him. So now let us try to understand inner peace అంటే ఇది చూస్తుంటే మీకు సంబంధించిన విషయాలనే కనిపిస్తుంది కదా. ఇన్నర్ పీస్ అంటే ఏంటి అంటే, మనకు జీవితంలో ఉండే ఎన్నో యాంగ్జైటీస్, ఎన్నో వర్రీస్, ఎన్నో భయాలు, ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు, వీటన్నిటినీ తీసేసి ఒక సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్తో నేర్చుకుంటూ జీవితం మన కంట్రోల్లో ఉంది అనే ఒక భావన, మన విలువలతోటి, మన బిలీఫ్స్ తోటి, మనకున్న చాయిసెస్ పట్ల పూర్తి స్థాయిలో ఒక సంతృప్తికరమైన జీవితాన్ని ఎప్పుడైతే గడుపుతూ ఉంటామో అప్పుడు మనకు ఇన్నర్ పీస్ లభ్యమవుతుంది. సో ఇన్నర్ పీస్ అనేది అదేదో దొరకని విషయం, మన చేతిలో లేని విషయం కాదు. ఇది మనం తెచ్చుకునే విషయం. మనం కొద్దిగా ప్రయత్నిస్తే మనం తప్పకుండా సాధించి మన జీవితాన్ని చాలా కంఫర్టబుల్గా నడిపించుకునే పరిస్థితులు మనకు ఉంటుంది. మరి ఇలాంటి ఇన్నర్ పీస్ను వ్యక్తులు ఎందుకు పోగొట్టుకుంటారు? ఏ విషయాలు వాళ్ళను ఇబ్బంది పెడుతుంది? చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఎన్నో రకాల లక్ష్యాలు నిర్ణయించుకొని లక్ష్యాల వైపు అడుగులేస్తూ వాటిని సాధించగలిగిన వాళ్ళు తన జీవితానికి సంబంధించి వచ్చేసరికి ఎక్కడ పొరపాటు చేస్తున్నారు? వాటిని మనం ఏమంటామంటే, ఇలాంటి ఇన్నర్ పీస్ను తీసేసి జీవితాన్ని చాలా గందరగోళంలో పడేసి మన రోజువారీ జీవితం ఏమాత్రం కూడా సంతోషం లేకుండా చేసే కొన్ని లైఫ్ ట్రాప్స్ ఉన్నాయి. ఆ లైఫ్ ట్రాప్స్ ఏంటంటే మనందరికీ తెలిసిందే. ఫస్ట్ది అజంప్షన్స్, రెండోది ఎక్స్పెక్టేషన్స్, మూడోది కంపారిజన్స్, నాలుగోది వైసెస్, ఐదోది కాంప్లసెన్సీ. ఈ 5 వింటూ ఉంటే మీకు కూడా తెలియకుండా మనం అవును నిజంగానే ఇవే మన జీవితాన్ని ఆందోళనకరంగా, సంతోషం లేని విధంగా చేసేసింది అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఆ యువకుని కూడా అలానే అనిపించింది. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హిమ్. సో నెంబర్ 1 అజంప్షన్స్ తీసుకుందాం. ఏంటి ఈ అజంప్షన్స్? మనకు తెలియకుండానే మన జీవితం గురించి, మన నైపుణ్యాల గురించి మనము రకరకాలైన అజంప్షన్ చేసుకుంటూ ఉంటాం. మనం ఒక లక్ష్యాన్ని చేరడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక మిత్రుడిని కలుస్తాం. ఆ మిత్రుడు మనం అనుకున్నంత రెస్పాన్స్ ఇవ్వట్లేదని ఒక అజ్యూమ్ చేసుకుంటాం. వాడు మనని ఫెయిల్యూర్ లాగా చూస్తున్నాడేమో, మనని చేతగాని వాడు అనుకుంటున్నాడేమో అనే ఒక అజంప్షన్ చేసుకుంటాం. నిజంగానే నాకు చేత కాదేమో, నేను చేయలేనేమో, నేను అన్ఫిట్ కావచ్చు దీనికి అని మనకు తెలియకుండానే మనం ఒక అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని వాటిని సాధించే క్రమంలో మనకున్న నైపుణ్యాలను బేరీజ్ వేసుకోకుండా మనకు మనమే తక్కువ చేసుకొని చూసుకునే ఒక లక్షణాన్ని మనం అజంప్షన్ అంటాం. ఎక్స్పెక్టేషన్స్. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రతి చోట, ప్రతి విషయంలో, ప్రతి వ్యక్తి, ఏ ఇద్దరు కలిసినా సరే, తనకు తను మాట్లాడుకున్నా సరే, ఎక్స్పెక్టేషన్స్ అనేది మన జీవితం మీద భరించలేని ఒక బరువుని, ఒక గుదిబండను మన నెత్తి మీద పెట్టేస్తుంది.
మనం ఒక పని చేయాలంటే అవతల వాళ్ళే మనకు చేసి పెట్టాలని ఒక ఎక్స్పెక్టేషన్. మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలి అని అంటే మనకున్న శక్తియుక్తులు దాటి నేను అనుకున్న టైంలో ఇవన్నీ చేసేయాలి అని ఒక డెడ్లైన్ పెట్టుకొని దాన్ని ఎట్లయినా చేయాలని మనకు మనమే వేగిరపరుచుకుంటూ ఆగిరపరుచుకుంటూ బాధ పెట్టుకుంటూ మన జీవితంలో ఉన్న జ్యూస్ని అంతా తక్కువ సమయంలోనే మనం వేస్ట్ చేసుకునే ప్రాసెస్లోనే ఎక్స్పెక్టేషన్ జనరేట్ అవుతుంది. ఇంకా మూడోది మనందరికి తెలుసు, కంపారిజన్. పుట్టిన నుంచి ఓల్డ్ ఏజ్ అయ్యేంత వరకు ప్రతి స్టేజ్లో ప్రతి నిమిషంలో మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూనే ఉంటాం. అది మన సిబ్లింగ్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మనతో పాటు చదువుకొని క్లాస్మేట్స్గా చాలా చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళతో మనం కంపేర్ చేసుకున్న కావచ్చు. ఈ కంపారిజన్ వల్ల ఏం జరుగుతుంది, మనకు తెలియకుండానే మన శక్తులన్నీ హరించుకుపోతాయి. మన పట్ల మనకే విశ్వాసం సన్నగిలుతుంది. మనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ జనరేట్ అవుతుంది. లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చేస్తుంది. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా సరే వెంటనే ఆ వ్యక్తి మనని సరిగ్గా చూడడు కావచ్చు అని మళ్ళీ ఒక అజంప్షన్. సో ఈ కంపారిజన్ వల్ల మనం చేయగలిగి ఉండి చేయలేని అశక్తతను మనకు మనమే కల్పించుకుంటాం. నాలుగోది వైసెస్. వైసెస్ అంటే ఏంటి? కోపం, తర్వాత జలసీ, హేట్రెడ్. వీటన్నిటిని తట్టుకోవడానికి మనం చెడు అలవాట్లకు బానిస కావడం. అది అన్కంట్రోలబుల్ తాగుడు కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇంకేదైనా మత్తు పదార్థం కావచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయి, మనకు తెలియకుండానే మనలో ఉన్న శక్తియుక్తులన్నీ హరించి వేసి మనం ఎందుకు చేతగాని వాడిలాగా మన ముందు మనమే నిలబడే పరిస్థితిని అది క్రియేట్ చేస్తుంది. ఇంకా లాస్ట్ ఏంటిది? కంప్లసెన్సీ. ఇది చాలా భయంకరమైన విషయం. మనమే అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుంటాం, మనమే దాన్ని సాధించలేమని అనుకుంటాం, మనమే దాన్ని మనం ఛాలెంజ్ చేసుకొని మన శక్తియుక్తుల్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయం. వెరసి మనం ఒక జైలు లాంటి ఒక కంఫర్ట్ జోన్లో మనకు మనమే ఇరిజిన్ చేసుకుంటాం. ఆ కంఫర్ట్ జోన్ దాటి ముందుకెళ్ళలేని పరిస్థితి మనమే కల్పించుకుంటాం. మనం చేయలేని అశక్తతకి రకరకాలైన కారణాలు ఇస్తాం. ఓసారి వాస్తు అంటాం, ఒకసారి శకునాలు అంటాం, ఓసారి మన జాతకం బాగాలేదంటాం, ఒకసారి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి నన్ను తొక్కేస్తున్నారు అంటాం. ఇట్లా రకరకాలైన ఆలోచనలను ఈ కంప్లసెన్స్ ద్వారా మనం సపోర్ట్ చేసుకుంటాం. ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇన్నర్ పీస్ను పోగొట్టుకుంటారు. మరేంటి మార్గం? మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ముందుగా మనం ఏం చేయాలి? ఇలాంటి ధోరణి మనకుందా లేదా చెక్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి? యూ నీడ్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. యూ జస్ట్ గో బ్యాక్ టు యువర్ డేస్ ఆఫ్ మోస్ట్ ఎనర్జెటిక్ డేస్. ఈ పరిస్థితి రాని రోజులు ప్రతి మనిషికి ఉంటుంది. అది టీనేజ్లో కావచ్చు, ఎర్లీ అడల్ట్హుడ్లో కావచ్చు, లేదు ఒక బిజినెస్, ఒక మంచి జాబ్, లేకపోతే చాలా బెటర్ పొజిషన్లో ఉన్న పరిస్థితి కంటే ఉన్నప్పుడు మనకు మంచి లక్షణాలు ఉంటాయి. చాలా స్వేచ్ఛగా ఉంటాం, చాలా గొప్పగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం, ఏదంటే అది తీసుకోవడానికి రెడీగా ఉంటాం. సో అలాంటి స్టేట్ని మనం గుర్తించుకొని యూ ట్రై టు రికలెక్ట్ దట్ సిచ్యువేషన్. ఇలాంటి భావనలన్నీ నాకే వచ్చాయా, లేదు ఈ సమాజం చుట్టుపక్కల జరుగుతున్న మాటలు, చేష్టలు, కామెంట్స్, హిస్టరీలు, చరిత్రలు ఇవన్నీ నా బుర్రలో కూరుకొని వాటి ద్వారా నన్ను నేను అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నా. చెక్ ఆల్ దీస్ థింగ్స్. నెంబర్ 2, ఏ నెగిటివ్ ఆలోచన సరే దాన్ని ఛాలెంజ్ చేసి వెంటనే పాజిటివ్ వైపు మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం. నెంబర్ 3, నాది ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి? గ్రోత్ మైండ్ సెట్ అంటే జరిగే ప్రతి ఎక్స్పీరియన్స్ను మనకు సంబంధించి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా నేర్చుకోవడం. జరిగిన సంఘటనల నుంచి దీని నుంచి నేనేం నేర్చుకుంటాను, నన్ను నేను గొప్పగా బెటర్గా రిఫాన్ చేసుకోవడానికి ఇది నాకేం నేర్పిస్తుందో అని ఆలోచించడం. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే మీకు తెలుసు, ప్రతిదీ నీకు బాధను కలిగిస్తుంది. ఒక సంఘటన కానీ, స్నేహితుల కామెంట్ కానివ్వండి, ఏ విషయమైనా సరే మిమ్మల్ని బాధ పెట్టేస్తుంది. సో చెక్ how to convert yourself from fixed mindset to the growth mindset.
ప్రతిదాన్ని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకొని అది మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోవడానికి ఉపయోగించుకునే బాటలో నడవడానికి అవలంబించే ఒక మ్యాజిక్ ప్రాసెస్. ఆ తర్వాత ఒక స్నేహితుని దగ్గర బీ హానెస్ట్, మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఇవన్నీ జరగటం లేదు. మీట్ ఏ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ లైక్ మీ. పైవన్నీ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఉపయోగించగలిగితే మీరు తప్పకుండా ఇన్నర్ పీస్ను తెచ్చుకోగలుగుతారు, మీ జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ అర్ధరాత్రి పూట లేవడాలు, నిద్ర పట్టకపోవడాలు, రోజంతా అశాంతి అనేది ఏమీ లేకుండా మీతో మీరు గడిపే క్షణాలు ప్రతిరోజు కూడా చాలా ఆనందదాయకంగా, చాలా అద్భుతమైన జర్నీతోటి ప్రతి మూమెంట్లో మీరు జీవిస్తూ చాలా ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తిలాగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఒక లైఫ్ను అనుభూతి చెందుతూ ముందుకెళ్తారు. అలాంటి జీవితం కోసం మీరు ప్రయత్నిస్తుంటే మేము ఇక్కడ మీకు సాయం చేయడానికి ముందుగా ఉన్నాం. ప్లీజ్ కాంటాక్ట్ us and we are always helpful for you. And for all these kind of helpful videos, please follow us and share us and subscribe. And మీకు నచ్చిన వీడియోలు కావాలంటే కింద కామెంట్ ఉంది, మీరు కామెంట్లో మీకు ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటుందో చెప్పండి. We definitely take that comment and we prepare helpful videos and come back to you. Thanks for watching this video.